వెల్కమ్ టు క్యాష్ బ్రిడ్జ్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు నేను సూపర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, ఆర్బీఐ రెపో రేట్ చేంజెస్ వలన మీ లోన్ ఈఎంఐ మీద ఆర్ సేవింగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందని. మీకు తెలుసా, ఫిబ్రవరి 2025 ముందు రెపో రేటు 6.5%గా ఉండేది. అయితే ఆర్బీఐ ఫిబ్రవరి 2025లో 0.25% తగ్గించింది. అలాగే ఏప్రిల్ 2025లో ఇంకొక 0.25% తగ్గించింది. అలాగే జూన్లో 0.5% తగ్గించింది. సో ప్రెసెంట్ రెపో రేటు 5.5%గా ఉంది. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year 1% తగ్గించింది. కోవిడ్ తర్వాత ఇంత తగ్గించడం ఇదే ఫస్ట్ టైం. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ఇలా రెపో రేట్స్ని తగ్గిస్తుంటుంది. అక్టోబర్ 1, 2025న ఆర్బీఐ కమిటీ మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ మీటింగ్ దేనికంటే ఈ రెపో రేట్ గురించి. సో ఇప్పుడు ఆ రెపో రేట్ చేంజెస్ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనం కంటెంట్లోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్ డెఫినేషన్స్ తెలుసుకుందాం. ఫస్ట్, రెపో రేట్. బ్యాంకులు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ అవుతాయో అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటాయి. అప్పుడు ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటాం. ఇది బేసిక్గా రెపో రేట్ అంటే. ఇప్పుడు ఈ రెపో రేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎకానమీ మీద ఎలా ఉంటుందో మాట్లాడదాం. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తుందో అప్పుడు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి లోన్స్ ఎక్కువ తీసుకుంటాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ కదా. కాబట్టి బ్యాంకుల దగ్గర క్యాష్ బాగా పెరిగిపోతుంది. దానివలన అవి కస్టమర్స్కి లోన్స్ కూడా బాగా ఇస్తాయి. అలాగే ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఛార్జ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి పడిన ఇంట్రెస్ట్ కూడా ఆర్బీఐ నుంచి తక్కువ కాబట్టి. ఇప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి కస్టమర్స్ కూడా హౌసింగ్ లోన్ అని, వెహికల్ లోన్ అని, పర్సనల్ లోన్ అని ఎక్కువ తీసుకుంటారు. దాని వలన వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ సెక్టర్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. సో స్టాక్ మార్కెట్లో వాటి షేర్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. ఆ కంపెనీ షేర్స్ మార్కెట్లో ర్యాలీ చేస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే, రెపో రేట్ తగ్గడం వల్ల మార్కెట్లో క్యాష్ బాగా ఉంటుంది, సర్క్యులేట్ అవుతుంది. నౌ సెకండ్ డెఫినేషన్, రివర్స్ రెపో రేట్. ఇది రెపో రేట్ కి కంప్లీట్ ఆపోజిట్. అంటే ఇక్కడ ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ రెండు రేట్స్ ని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, లోన్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ 2 types. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంకొకటి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకి ఈ రెపో రేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి. బట్ కమింగ్ టు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెపో రేట్ తగ్గితే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. అలాగే పెరిగితే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే లోన్ మీద పే చేసి ఈఎంఐ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంటెంట్లోకి వస్తే, ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే బ్యాంక్స్ కి బెనిఫిట్. సో బ్యాంక్స్ ఆ బెనిఫిట్ ని కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది బై రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బ్యాంక్స్ అన్ని ఈ బెనిఫిట్ ని ఫుల్ గా కస్టమర్ కి ఇవ్వాలనేం లేదు. అంటే సపోజ్ రెపో రేటు 0.5% తగ్గితే బ్యాంక్స్ ఆ బెనిఫిట్ లో 0.25% మాత్రమే కస్టమర్స్ కి ఇవ్వచ్చు, లేదా కంప్లీట్ గా 0.5% కూడా ఇవ్వచ్చు. అలాగే ఆర్బీఐ రెపో రేటు ఈరోజు చేంజ్ చేస్తే బ్యాంక్ న్యూ ఇంట్రెస్ట్ రేటు వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రతి బ్యాంకు ఎవ్రీ క్వార్టర్కి ఆర్ మంత్లీ ఆర్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయించదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. మీకు 50 lakhs హౌసింగ్ లోన్ ఉంది. ఓకే, దాని మీద ఇంట్రెస్ట్ 8.5%. అలాగే దాని డ్యూరేషన్ వచ్చేసరికి 20 years. 20 yearsలో మీరు రీపే చేయాలి. ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే దాని ప్రకారం లాస్ట్ ఇయర్ వరకు మీ ఈఎంఐ 43,391 రూపీస్ ఉంటుంది. అయితే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం వలన మీకు 0.25% బెనిఫిట్ ఇస్తే మీ ఈఎంఐ 42,683 అవుతుంది. ఓకే, అదే 0.5% బెనిఫిట్ ఇస్తే మీ ఈఎంఐ 41,822 అవుతుంది. సో రెపో రేట్ తగ్గించడం వలన బ్యాంక్స్ కి బెనిఫిట్. ఆ బెనిఫిట్ ని కస్టమర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే దెన్ మనం పే చేయాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుంది. సో ఇదే కాన్సెప్ట్ వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా అప్లై అవుతుంది.
ఇప్పుడు మనం రెపో రేట్ తగ్గితే బెనిఫిట్స్ ఏంటో చూసాం కదా, అలాగే నష్టాలు కూడా ఏంటో చూద్దామా. రెపో రేట్ తగ్గడం వలన బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేస్తాయి. ఇది ఒక లాస్ ఆల్రెడీ ఎఫ్డి చేసిన కస్టమర్స్ కి. అంటే అప్పుడు దాకా ఎఫ్డి మీద 5%, 6% అలా ఇచ్చేవాళ్ళు. దీనివల్ల 4%, 4.5% అలాగే ఇస్తారనమాట. అంటే ఇన్కమ్ తగ్గుతుంది ఎఫ్డి మీద వచ్చే ఇంట్రెస్ట్. ప్రెసెంట్ యుఎస్ టారిఫ్ అండ్ అదర్ సర్కమ్స్టాన్స్ వల్ల రెపో రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు అని నా ఫీలింగ్. ఈ టైంలో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎంతైతే ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్లో 40% డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, అలాగే 30% ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ వాటిల్లో, అలాగే 20% గోల్డ్లో అండ్ 10% లిక్విడ్ క్యాష్గా పెట్టుకుంటే బెటర్. దిస్ ఈస్ మై సజెషన్, ప్యూర్లీ మై సజెషన్. ఓకే, సో అలాగే ఎవరైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ లోన్లో ఉంటారో వాళ్ళు ఒకసారి రీక్యాల్కులేట్ చేసుకోండి. రీక్యాల్కులేట్ చేసుకొని మీ లోన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లోకి మారితే బెటరా ఆర్ ఫిక్స్డ్లోనే ఉంచుకుందామా అని కంక్లూషన్కి రండి. సో ఇది ఈరోజు వీడియో. హోప్ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యాష్ పెట్. థ్యాంక్ యూ.